నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆయుష్మతి భవ. ఓం నమో వెంకటేశాయ. సార్, బోర్డు మీద దాంపత్య సౌఖ్యం అని రాయడం జరిగింది. డెఫినెట్లీ లోపాలు ఉన్నాయి. పెళ్లిళ్ళు అయిపోతున్నాయి కానీ ఈ సఖ్యత లేక డెఫినెట్ గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకళ్ళకొకళ్ళు అర్థం కారు, ఒకళ్ళకొకళ్ళు టైం స్పెండ్ చేసేటటువంటి పరిస్థితులు లేవు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇద్దరు వర్క్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్ గా చాలా చిరాకులు ఉంటాయి. చాలా ఫ్యామిలీస్ లో ఇదే జరుగుతోంది. సఖ్యతా లోపాల వల్లనే ఇన్నిన్ని కోర్టు కేసులు, అదే ఈ మ్యారిటల్ ఇష్యూస్ లో బోల్డ్ అని కేసులు కూడా ఉన్నాయి. సో అసలు ఈ దాంపత్య సౌఖ్యం కావాలి, ఖచ్చితంగా ఆ లోపాల నుంచి బయటపడాలి అని అనుకుంటే ఎట్లా సార్ దీన్ని హెల్ప్ తీసుకోవచ్చా? తప్పకుండా. దీన్ని ఉపయోగంతో ఎంతో మంది భార్యాభర్తల మధ్యలో విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చి సఖ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సజెస్ట్ చేస్తూ ఉంటారా మీ క్లయింట్స్? అంటే ఇప్పుడు నేను ఎన్నో సార్లు ప్రూవ్ అయిన తర్వాత ఇది పనిచేస్తుంది అన్నాకే నేను చెప్తున్నా. ఎందుకంటే లేదంటే ప్రయోగాత్మకంగా చెప్పడానికి మనం ఎవరి జీవితం మీద ప్రయోగం చేయలేము. సో ఎంతో మంది సక్సెస్ అయిన తర్వాతే మీకు చెప్తున్నా. దీన్ని మనం ఈ యంత్రాన్ని మంత్రంతో పూజ చేసుకొని ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని హిమకుందం శుక్ర మంత్రం హిమకుందం రుణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. హిమకుందం రుణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రంతోని ఈ యంత్రాన్ని కనీసం 6 వారాలు తగ్గకుండా ఏ రోజు చేయాలి సార్? శుక్రవారం నాడు మొదలు పెట్టాలి. శుక్రవారం నాడు ఉదయం 6 గంటల నుంచి సూర్యోదయం నుంచి 7-7:30 దాకా శుక్రహోర ఉంటుంది. ఆ సమయంలో పూజ చేసుకోవాలి. శుక్రహోరలో పూజ చేసుకోవాలి. దీన్ని రాగి రేకు మీద గాని, వెండి రేకు మీద గాని, బంగారం రేకు మీద గాని మీ స్తోమతను అనుసరించి మీరు చెప్పుకొని కనీసం 6 వారాలు తగ్గకుండా 15 వారాలు గాని 24 వారాలు అయితే మరింత శక్తివంతం అవుతుంది. కానీ మీ ప్రాబ్లం జటిలమై నాకు తొందరగా కావాలనుకుంటే 6 వారాలు చేసుకుంటే సరిపోతుంది. ఏంటి చేసుకున్న తర్వాత మెడలో గాని చేతికి గాని ధరించాలి. అంటే పల్సటి రేకు మీద అయితే దాన్ని తావీధిలో చుట్టి పెట్టుకోవచ్చు, లేదా నాకు ఆ స్తోమత లేదంటే పేపర్ మీద రాసి పర్సులో పెట్టుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. ఉత్తమం ఏంటంటే మెడలో ధరించడం. దాని పవర్ అనేది మనకి పవర్ అనేది మనం దానికి ఆ మంత్రశక్తిని కూడా ఇస్తున్నాం కాబట్టి దీనికి తోడు ఇంకో మూలిక కూడా ఉంది, దాన్ని కూడా ధరించవచ్చు. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా శుక్రవారం నాడు శుక్రహోరాలో వెళ్ళి మేడి చెట్టు నుంచి వేరు తీసుకొచ్చుకోవాలి. ఔదుంబర వృక్షం. ఆ ఔదుంబర వృక్షం వేరు తెచ్చుకొని దాన్ని కూడా ఈ యంత్రంతో కలిపి పూజ చేసుకొని దాన్ని భుజానికి ధరించి దీన్ని మెడలో వేసుకొని గాని, లేదా దాన్ని ఎట్లా చేయాలనేది పరిస్థితిని బట్టి రెండు తాయెత్తులుగా వేయాల్సి వస్తుంది. కలిపి వేయకూడదు. కలిపి వేయచ్చు, పట్టాలి కదా, కొంచెం లావ్ అవుతుంది. వేసుకోవచ్చు, కలిపి వేసుకోవచ్చు. దానికి ఇద్దరు వేసుకుంటే మంచిది. అంటే ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళు. మీ భార్య వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందంటే మీరు వేసుకోండి. పర్స్పెక్టివ్ మ్యాటర్స్ సార్. ఎవరు ఒప్పుకోరు కదా, ఇదిగో నా వల్లే నీకు ఇబ్బంది అని. ఒప్పుకోరు, కానీ ఎవరు బాధితులు ఉంటారు కదా, మీ బాధ మీకు తెలుసు కదా. ఇద్దరు బాధితులు అయినప్పుడు ఇద్దరు వేసుకోవచ్చు. ఇద్దరులో ఒక ఆయన నాకేం పర్లేదు, నేను హ్యాపీగా ఉన్నాను అని, కానీ భార్య మటుకు మా వారు నన్ను ఆదరిస్తే బాగుంటుంది, మా వారు నన్ను కాస్త ప్రేమగా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది దగ్గర నేను గమనించింది ఏంటంటే, నా క్లయింట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర కోట్ల ఆస్తులు ఉంటాయి, కోట్ల సంపద ఉంటుంది, ఏం కావాలన్నా అవి కొనుక్కునే ఇది ఉంటుంది, ఎంత కావాలంటే అంత డబ్బిస్తారు, బంగారం కొనుక్కోవచ్చు, జ్యువెలరీ కొనుక్కోవచ్చు. కానీ ఒక బర్త్డే రోజు తనంతట తానుగా వెళ్ళి ఒక చీర కొనిచ్చి, ఈ చీర నీకు బాగుంటుంది, నువ్వు కట్టుకో, అట్లాంటివి ఏమి ఉండవా? అది లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఈ డ్రెస్ అన్నీ నీకు బాగుంటుంది ఉన్నాయి. నువ్వు వేసుకో, అన్ని ఈ ఉన్నాయి. ఈ నెక్లెస్ నీకు బాగుంటుంది వేసుకో ఉమ్. అనేవాళ్ళు లేరు. అసలు డేట్ ఆఫ్ బర్త్, భార్యల డేట్ ఆఫ్ బర్త్లు గుర్తు పెట్టుకునే భర్తలు చాలా తక్కువైపోయారు. ఏంటి, భర్తల డేట్ ఆఫ్ బర్త్లు గుర్తు పెట్టుకునే భార్యలు కూడా తగ్గిపోయారు. మన హైందవ సంస్కృతి భార్యాభర్తల బాంధవ్యం మీద, ఈ దంపతుల యొక్క అనురాగం మీద, దాంపత్య జీవితం, ఈ మన వైవాహిక వ్యవస్థ అనేది చాలా శ్రేష్టమైనది. వీటి మీద ఆధారపడి ముందుకెళ్తున్న వ్యవస్థ మనది. ఇలాంటి వ్యవస్థలో పాశ్చాత్యులంతా మన కల్చర్ని అలవాటు చేసుకొని అడాప్ట్ చేసుకుంటూ ఉంటే, మనమేమో ఆ కల్చర్ని చూసుకొని అసలు పెళ్ళి అవసరమా, పిల్లల్ని కంటం అవసరమా, లివింగ్ టుగెదర్ సరిపోతుంది కదా అన్నట్టుగా రోజులు మారుతూ ఉంటే ఒకంత భయంగాను ఆందోళనగాను ఉంది. అందుకని ఇలాంటివి చెప్పాల్సి వస్తుంది. జనరల్ గా అయితే ఇలాంటివి నేను చెప్పడానికి ఇష్టపడను. ఎందుకంటే దైవాన్ని నమ్ముకొని మన పని మన ధర్మం మనం నిర్వర్తిస్తుంటే వెళ్తుంటుంది. కానీ రాను రాను పిల్లల్లో ఒక వింత పోకడా, ముఖ్యంగా నేను గమనించిన ఇప్పుడున్న చదువుకొని ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు, వీడు మాకు అవసరమా, ఈ పెళ్ళి అవసరమా అంటే వెళ్ళి నేను ఇంత చదువుకొని ఇంత ఉద్యోగం చేసి వెళ్ళి వాడింట్లో వంట చేయాలా, ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అంటే ఎన్నో ఏళ్లుగా స్త్రీ బాధింపబడింది. ఆ బాధలోంచి, ఆ దుఃఖంలోంచి మారుతూ వచ్చిన పర్యవసానం వల్ల ఏర్పడిన మానసిక స్థితి అది. అంతే తప్ప ఇది ఎవరినో నిందించడానికో వేలెత్తి చూపించడానికో కాదు. పిల్లలందరూ మన పిల్లలు, మనలాంటి వాళ్ళే, మన పిల్లలే. ఏ ఆడబిడ్డ అయినా నా కూతురు లాంటిదే, ఏ మగబిడ్డలైనా నా కొడుకు లాంటి వాళ్ళే కదా. సో సమాజం బాగుండాలంటే మన వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, దాంపత్య జీవితం సుఖంగా ఉండాలి. అందుకని ఇలాంటివి ధరిస్తూ చేస్తూ ఉంటే వాళ్ళలో ఆకర్షణ పెరిగి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ అన్యోన్యతలు పెరుగుతాయి. రైట్ సార్. అయితే కొంతమంది అంటే కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అడుగుతున్నాను, మమ్మల్ని పుట్టింట్లో వదిలేశారండి, అసలు రావట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటూ ఉంటాయి చాలా మందికి. అప్పుడు నా హస్బెండ్ నాతోటే ఉండాలి, సఖ్యంగా ఉండాలి, ఇట్లాంటి ఎక్స్ట్రా ఇల్లీగల్ అఫైర్స్ లేకుండా ఉండాలి అన్నప్పుడు కూడా ఇది పనిచేస్తుందా? అలాంటి వాళ్ళు కూడా పనిచేస్తుంది. కానీ మీరు తప్పుగా అనుకోకండి, ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన కాల్స్ అన్ని ఇవేనా? నేను ఒక ఆయన ఇష్టపడుతున్నానండి, కానీ ఆయన నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఇలాంటి ఘోరాలు వినాల్సిన అగత్యం పట్టింది. అందుకని దీన్ని పాజిటివ్ గా వేలో భార్యాభర్తలకు మాత్రమే చెప్తున్నాను. ఇది ధర్మానికి ముడిపడి ఉంది, వాళ్ళకే పనిచేస్తుంది తప్ప అక్రమాలకి పనిచేయదు. ఏంటి, ఎవరినో ఆకర్షించడానికో వశీకరణానికో అలాంటివి అనుకోవద్దు, వాటికి కాదు. ధర్మంగా మీరు భార్యాభర్తల మధ్యలో మీరు ధర్మంగా మీరు అగ్ని సాక్షిగా ఏంటి ఒకటై మీ మెళ్ళలో 3 ముళ్ళు పడి మీరు దాంపత్య జీవితంలో ఉండి మీకున్న లోపాలకి ఇది పనిచేస్తుంది తప్ప ఇంకా అన్యదా పనిచేయదు, ఇతరులకి పనిచేయదు. ఒక క్లిష్టమైన ప్రశ్న అడగనా? అడగండి. అంటే ఎవరైనా ఒక మగవాడు తెలియకుండా, ఆల్రెడీ అతనికి పెళ్ళి అయిపోయింది, ఇంకొక అమ్మాయిని, ఆ అమ్మాయికి ఏమీ చెప్పకుండా, పెళ్ళి అయినట్టు చెప్పకుండా ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసేసుకుంటే తర్వాత ఎప్పుడో తెలుస్తుంది, ఆ అమ్మాయి రెండో భార్య అవుతుంది ఖచ్చితంగా. ఇక తెలిసిన తర్వాత డెఫినెట్ గా చాలా చిత్రహింస ఉంటుంది. అప్పుడు నాకు కావాలి అని ఆడవాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇద్దరి పక్షాన ధర్మం ఉంది అని అనుకోవచ్చు కదా. అప్పుడు దాన్ని ఎలా డీల్ చేసుకోవాల్సి ఉంటుంది? అంటే ఈ అమ్మాయిది తప్పు లేదుగా, తెలియదు, తెలియనప్పుడు ఈ అమ్మాయి పాటిస్తే ఈ అమ్మాయి కూడా సమానమైన హక్కులతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ మీరన్న ప్రశ్న అంటే ఒకప్పుడు స్త్రీ అలాంటి బాధలు పడింది కాబట్టి ఇవాళ మగవాడు ఎంత దౌర్బల్యాన్ని అనుభవిస్తున్నాడంటే ఉన్న పిల్లానే సాటిస్ఫై చేయలేని పరిస్థితి చాలా మంది మగవాళ్ళకి ఏర్పడింది. ఇది ఎంతమంది ఆడవాళ్ళ శాపమో తెలియదు మనకి, కానీ కదిలిస్తే తెలుస్తాయి ఆడవాళ్ళు ఎంత సంతృప్తిగా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నీ ఇంటి గృహలక్ష్మి నీ ఇంట్లో ఎంత ఆనందంగా ఉందనేది వాళ్ళ మనసు పొరలు తెలిసి చూస్తే, వాళ్ళ మనసు తెరలు తెరిచి చూస్తే తెలుస్తుంది. అందుకని ఇలాంటివన్నీ కూడా మన చేతుల్లో లేనివి. మనం దైవాన్ని, గ్రహాలని నమ్ముకొని వెళ్ళే సంస్కృతి మంది కాబట్టి ఇది పనిచేస్తుంది. భార్యాభర్తల మధ్యలో
అన్యోన్యతని ఆప్యాయతని, ప్రేమానురాగాల్ని, అండర్స్టాండింగ్ ని పెంచడానికి ఇది బాగా పనిచేస్తుంది. బ్యూటిఫుల్. దీన్ని పూజ చేసి వేసుకోవాలి. Right. ఎవరికి వాళ్ళు చేసి వేసుకోవచ్చు, లేదా ఎవరికన్నా మా సహాయం కావాలంటే మేము చేసి మీరు పెడతాము. దానికి అందిస్తారు. వివరాల్సింది. తప్పకుండా సార్ కూడా అందిస్తాను అని అంటున్నారు కాబట్టి కనిపిస్తున్నటువంటి numbers కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. రైట్ సార్, దాంపత్య సౌఖ్యం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దంపతులుగా ఉన్న వాళ్ళలో ఆ సౌఖ్యం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని పరిహార రూపంలో తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. ఆయుష్మతి.